హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఇది మొన్న వెడ్నెస్‌డే అంటే 21న తీసిన వ్లాగ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్. అట్లానే విజయవాడలో చేసిన షాపింగ్ విశేషాలు కూడా చూస్తారు ఈ వ్లాగ్‌లో. అట్లానే ఈరోజు అంటే సాటర్డే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశేషాలు కూడా ఈ వ్లాగ్‌లోనే యాడ్ చేశాను. అవి కూడా చూస్తారు. ఇది వే అంటే కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి వెళ్ళే వే ఇదంతా విజయవాడలో. మనకి ఆ దూరంగా గోపురం కనిపిస్తుంది. కొండ మీద ఓం, త్రిశూలం కనిపిస్తుంది. అదే ఇంద్రకీలాద్రి. మనకి హైవేకి అంటే విజయవాడ లోపలికెళ్ళకుండా బయట నుంచే హైదరాబాద్‌కి కొత్త హైవే ఓపెన్ చేశారు. ఆ రూట్‌లో వెళ్ళాము. అంటే కొండ వెనకాల నుంచి వచ్చి ఇట్లా ఈ రూట్‌లో కలిసింది. బావుంది ఆ జర్నీ కూడా. దర్శనం చేసుకున్నప్పుడు ఫోన్ అలౌ చేయలేదు. అక్కడ వీడియో అనేది తీయలేదు నేను గుడి దగ్గర. తర్వాత ఎంజీ రోడ్ షాపింగ్‌కని వెళ్ళాము. అంటే 11, 11:30 ఆ టైంకి షాపింగ్ మాల్స్ ఉంటాయి గదా! అని చెప్పి ఎంజీ రోడ్‌కి వెళ్ళాము. ఇదంతా వెళ్ళే దారి. అక్కడ అంటే గాయత్రి రెడ్డి సిల్క్స్‌లో బావున్నాయి. పట్టు చీరలు అవి చూద్దామని చెప్పి వెళ్ళాము. రీసెంట్‌గా ఓపెన్ చేశారు ఈ బ్రాంచ్. ఎంజీ రోడ్‌లోనే రోడ్డుకి పక్కనే కాకుండా ఒక స్టెప్ బ్యాక్ ఉంది షాపు. బావుంది షాపు ఇంటీరియర్ అంతా. డెకరేట్ చేశారు. ఏదో రాజదర్బార్‌లోకి వెళ్ళినట్టు ఫీలింగ్ అనిపించింది. కలెక్షన్ కూడా చాలా బావున్నాయి పట్టు చీరలు. డిజైనర్‌లో అంటే బార్డర్ లేకుండా డిజైనర్ పట్టు చీరలున్నాయి. అట్లానే కంచి బార్డరు, కంచి పట్టు, గద్వాల్ పట్టు కూడా లేటెస్ట్ డిజైన్స్‌తో వెరైటీగా ఉన్నాయి. బావున్నాయి. పాస్టెల్ కలర్స్, ట్రెడిషనల్ కలర్స్‌తో. ఇక్కడ స్టాఫ్ హాయ్ చెప్తున్నారు. నేను అవి వీడియో తీయలేదు చీరలు. అంటే దగ్గరలో మా ఇంట్లో పెళ్ళుంది. పట్టు చీరలు చూద్దామని వెళ్ళాము. బావుంది కలెక్షన్ మాత్రం. ఎవరైనా విజయవాడ ఎళ్తే ఒకసారి షాప్‌లో చూడండి. ఇది ఆ మెయిన్ రోడ్‌కి దగ్గరలోనే ఉంది షాపు. తర్వాత 21, 22 హైఫై ఎగ్జిబిషన్ ఉంది అన్నారు. మేము అక్కడే ఉన్నామని చెప్పి నోవాటెల్‌లో ఉంది ఆ ఎగ్జిబిషన్ అంటే చూడ్డానికెళ్ళాము. లోపల తీయలేదు నేను వీడియో షాపింగ్ చేసి బిజీలో. బయట ఇదంతా. తర్వాత ఈరోజు అంటే సాటర్డే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఆ వెళ్ళే దారి ఇదంతా. సరార్ధన్ కాటన్ బ్యారేజ్. ఆ రోజుల్లో అంటే మేము పుట్టకముందు కట్టిన బ్యారేజ్ ఇదంతా. గోదావరి నదిపై. చూసారా? అంటే నేనెళ్ళేటప్పటికే ఎంత ఆఫ్టర్‌నూన్ టైమ్ అవుతుంది. ఆ టైంకి కూడా జనం ఎంత క్రౌడ్ ఉందో అసలు. మనం నడవక్కర్లేదు. వాళ్ళే తోసేస్తారనమాట. చుట్టూ నడుస్తా ఉంటే 7 సార్లు. ఇదంతా లోపల వ్యూ. టెంపుల్ గోపురాలు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్‌కి స్వామివారిని దర్శించుకున్నాక మనం అనుకున్నవి కూడా జరుగుతాయి. ఇదంతా వాడపల్లి లోపల. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు బయట విగ్రహం. అక్కడ మనం ఏదైనా దండలు అవి వేసుకోవచ్చు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఆ దండలు కూడా. ఇది విమాన వెంకటేశ్వర స్వామి. గోపురానికి ఇటు సైడు ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ చాలామంది కాయిన్స్ నిలబెడుతున్నారు. యాక్చువల్‌గా కాయిన్ అనేది స్టాండ్ చేయలేము. భూమికి ఆకర్షణ శక్తి ఉండడం వల్ల. కానీ ఇక్కడ గుడి దగ్గర కాయిన్స్ నిలబెడుతుంటే నిలుస్తున్నాయి. బావుంది. అది కూడా షూట్ చేశాను. బావుంది. ఏంటి అని జెప్పి. అంటే వాళ్ళకొక నమ్మకం అనమాట. అది ఏదన్నా కోరిక అనుకోని అది నిలబడితే అది తీరుతుంది అనే నమ్మకంతో చాలామంది ట్రై జేశారు. కొంతమందివైతే ట్రై జేస్తే సక్సెస్ అయినాయి. చూసాను దగ్గరుండి. కింద సాఫ్ట్‌గానే ఉంది నేలంతా. అయినా నిలబడ్డాయి. తర్వాత ఇది వచ్చే వే అంతా. వాడపల్లి నుంచి వచ్చే వే పచ్చగా చాలా ప్రశాంతంగా బావుంటుంది ఇదంతా కోనసీమ ఏరియా. చిన్నప్పుడంతా అంటే కాలేజ్ డేస్, ఇంటర్మీడియేట్ ఆ టైంలో నేను ఈ ఏరియాలోనే ఉండేదాన్ని. కాలేజ్ అక్కడే ఉండడం వల్ల. ఇదంతా వాడపల్లి నుంచి బయటకొచ్చే వే. దగ్గరలోనే లొల్లలాకులని ఫేమస్ ఏరియా. ఇది చాలా బావుంటుందిక్కడ. సినిమా షూట్స్ అవి జరుగుతా ఉంటాయి.
ఆత్రేయపురానికి, వాడపల్లికి మధ్యలో ఉంటుందిది. బావుందని ఆగి ఇక్కడ షూట్ చేశాను. చాలా సార్లు వెళ్ళినప్పుడల్లా, కనపడినప్పుడల్లా షూట్ చేస్తూనే ఉంటాను ఈ ఏరియాలో ఈ లొల్లలాకుల్ని. బావుంది గదా చూడ్డానికి. వాటరొస్తూ గోదావరి వాటరు. పైనంతా వే ఉంది. తర్వాత వెళ్ళే దారిలోనే ఇక్కడ ఆత్రేయపురంలో ఫేమస్ కదా! పూతరేకులు, మామిడి తాండ్ర షాప్స్ అన్నీ రోడ్డు వెంటే ఉన్నాయి వరుసగా. నేతి పూతరేకులు అట్లా షాప్సు ఇట్లా రోడ్డు లైన్‌లోనే ఉన్నాయి. వెళ్తూ ఉంటే ఇదే దారిలో మా తాతగారి ఊరు. అక్కడ మా సైట్ ఉంటే చూడ్డానికి వెళ్ళాను. ఆ సైట్‌లో ఇట్లా ఆకుకూరలు, మామిడి చెట్లు, రకరకాల కూరగాయ మొక్కలు ఉన్నాయి. అది కూడా చూసుకొని, ఆ పని కూడా చూసి అక్కడ కూడా లాగ్ షూట్ చేసుకున్నాను. మొత్తం అంతా పచ్చ పచ్చగా ఈ సైట్ అంతా తమలపాకు పాదు, ములగ చెట్టు, ఇవి ఆకుకూరలు, నిమ్మ చెట్టు అన్ని రకాలు ఉన్నాయి. ఇది మా సైటు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.